హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీజం. ఈ రోజు మన ఛానల్లో చపాతీలు మెత్తగా మరియు లేయర్స్గా ఎలా రావాలో చూసేద్దాం పదండి. ముందుగా మనకు కావాల్సినంత గోధుమ పిండి వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు చక్కెర, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. అది మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కలుపుకున్న తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని మెత్తగా బాగా పిసకాలి. కాస్త ఆయిల్ రాసి మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. తర్వాత మూత తీసి ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకి కావలసినంత పిండి ముద్దను చపాతీ పీట పైన పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ చపాతీ అవ్వగానే దానిపైన ఆయిల్ అప్లై చేసి పిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. ఇలా మడత పెడుతూ చల్లుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దాన్ని చపాతీ పీట పైన పెట్టుకొని చపాతీలాగా రాకాలి. పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత చపాతీని అటు ఇటు మలుపుతూ నూనె లేకుండా కాల్చుకోవాలి. ఎంతో సాఫ్ట్ అండ్ మృదువైన చపాతీలు రెడీ. చపాతీ ఎంతో మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.